యుద్ధం ఎలా ఉంటుందో అటువంటి యుద్ధమా అన్నట్టుగా భీష్ముడు ఆ రోజు చేసినటువంటి యుద్ధం అంత భయంకరమైనటువంటి యుద్ధం. ఎక్కడ చూసినా తెగిపోయినటువంటి చేతులు, తెగిపోయినటువంటి కాళ్ళు, శరీరాలు, పాదాలు, బాణాలు, కత్తులు, గదలు, శూలాలు, కిరీటాలు, చేతి కడియాలు, భుజకీర్తులు, గుర్రాలు, ఏనుగులు, పతాకాలు, రథాలు. ఒక్క వ్యక్తి విజృంభించి చేసినటువంటి యుద్ధానికి అంత భయంకరమైనటువంటి రీతిలో శత్రు సంహారం చేశాడు. పాండవులందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ భీష్ముడి యొక్క ఆ విజృంభణాన్ని అరికట్టలేక ఏమీ చెయ్యలేక నిలబడిపోయారు. పాండవ సైన్యమంతా కూడా వెనుతిరిగి పారిపోతారు. అటువంటి సమయంలో ఆ భీష్ముడు యుద్ధరంగంలో ఎక్కడ చూసినా తానే కనపడుతున్నాడు. అంటే అసలు ఆ రథం అంత వేగంగా తిరుగుతాం, ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని లేదు. ఆ విజృంభణానికి ఇక అసలు పాండవ సైన్యం నిలబడలేకపోయింది. ఏదో కొరివిని చేత్తో పట్టుకుని గిరగిరగిరగిర తిప్పుతుంటే అగ్ని వలయం ఎలా ఏర్పడుతుందో మధ్యలో ఎక్కడా వ్యవధానం లేకుండా ఒక అగ్ని చక్రం తిరిగినట్టు ఎలా